హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. కళకళలాడిపోతున్నాను. ఎండల్లో ఇంకా మాడిపోవట్లేదు కదా. హైడ్రేషన్ అండి, విపరీతంగా తాగుతున్నా. వాటర్ తాగుతూనే ఉంటున్నా. మీరు కూడా అంతే. ద ఓన్లీ రెమెడీ. మీరు ఎన్ని చేయండి, మన చేతిలో ఉన్న పని చేయకుండా మిగతా అన్ని చేసినా వేస్ట్. మన చేతిలో ఉన్న అతి చవకైన, అతి ఏమంటారు, సులభమైన పని ఏంటి అంటే వాటర్ తాగటం. ఇది దగ్గర 2 లీటర్స్ బాటిల్. నేను పర్ డే 2 తాగేస్తున్నాయి. ఇవన్నీ కలిపి కషాయాలు అవి కూడా తాగుతాను కదా, ఇవి 2 అయిపోతున్నాయి నాకు. అంటే 3.5-4 లీటర్స్ అయితే ఈజీగా తాగుతున్నాను. అంతకు మించి నా వల్ల కాదు. 3 లీటర్స్ అయితే మ్యాండేటరీగా తాగుతున్నా. అందుకనే ఈ సమ్మర్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నా. చలో, ఈ సమ్మర్ని ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ఒక నోరూరించే రెసిపీ చెప్పేస్తాను. అదే చింతకాయ తొక్కు పచ్చడి. కొత్త చింతపండు అండి. తెలిసిన ఆయన వాళ్ళ చెట్టు చింతపండు అని చెప్పి ఇంత చింతపండు తెచ్చి ఇచ్చారు. అందులో ఫస్ట్ చేసింది ఉగాది పచ్చడి చేశాను, చాలా బాగుంది. అండ్ శ్రీరామనవమికి మంచి పులిహోర, ఇంకా బాగుంది. అండ్ ఇప్పుడు మీకు చింతకాయ తొక్కు పచ్చడి. ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ సింపుల్ అండి. అసలు ఏం లేవు నిజం చెప్పాలంటే. ఈజీగా అసలు పొయ్యి మీద ఆయిల్ పని లేకుండా ఇట్లా తొక్కేసుకోవచ్చు. కావాలంటే లాస్ట్కి తాలింపు వేసుకోవచ్చు. ఈ మధ్యన నేను చేసే రెసిపీస్ అన్నీ అంతేనండి, ఆయిల్ ఉండద్దు. సమ్మర్ కదా అది. సో నేను ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకున్నాను. దగ్గర 50 గ్రాములు ఉంటాయి, కాకపోతే 40, లేకపోతే 2 గుప్పెళ్ళు తీసుకోండి. చక్కగా పల్లీలు వేయిస్తున్నా. సో ఈ సమ్మర్లో మీ ప్లాన్స్ ఏంటి? సమ్మర్ క్యాంప్స్ ఎక్కడైనా ఏమైనా స్టార్ట్ అయినాయండి? తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు అడిగారు, విజయవాడలో ఉండేవాళ్ళు అడిగారు. మీకు చెప్తారు కదండి, ప్రమోషన్ చేయమని అడుగుతారు కదా, సమ్మర్ క్యాంప్స్ ఏమన్నా తెలుసా అని అడిగారు. నాకైతే ఒక్కటి తెలుసు అండి, యోగాకి రిలేటెడ్ మన యథార్థ చెప్పాడనమాట. పిల్లల కోసం అని చెప్పి, పిల్లల్లో అంత మానసిక ప్లస్ శారీరక ఉల్లాసము, ఉత్సాహము అండ్ దెన్ మోటివేషన్ లాగా 3-4 డేస్ యోగా క్యాంప్ ఏదో కండక్ట్ చేస్తున్నా అన్నాడు యథార్థ్. దాని డీటెయిల్స్ ఇక్కడ పెడతా చూడండి. మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. చాలామంది అడుగుతున్నారు. నేను మళ్ళీ దాన్ని అనౌన్స్ చేస్తాను అనౌన్స్మెంట్స్లో, నా వాట్సాప్ ఛానల్లో కూడా పెడతాను. ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ పాస్ అండి, అది కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ సమ్మర్లో మన బుర్ర తింటారు పిల్లలని ఒక్కటే మాత్రమే కాదు, వాళ్ళకి ఆ 2-3 మంత్స్ని సక్సెస్ఫుల్గా ఎట్లాగ ఏం నేర్పించగలుగుతాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పల్లీలు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద వేయించకూడదండి, మీడియం ఫ్లేమ్ పెట్టాలి. వెంటనే ఇట్లా కదుపుతూనే ఉండకూడదు. కొంచెం ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి, కలపాలి. మళ్ళీ 10 సెకండ్స్ అంటే లెక్క పెడతా కూర్చోవాలని అంటే ఎక్స్పీరియన్స్ మీద మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళైతే లెక్క పెడతానే కూర్చోండి, వాటిని మార్చటం కంటే. ఎందుకంటే పల్లీలు వేగకుండా వేగిన దానికి, బాగా వేగిపోయిన దానికి, పర్ఫెక్ట్గా చుట్టూతో ఒకలాగా ఈవెన్గా వేగిన దానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంతకుముందు వెనకటికి పల్లీలని ఇసుకలో వేయించేవాళ్ళు. ఇసుక పోసి, ఇసుక వేడైన తర్వాత పల్లీలు వేసి వేయించి ఆ ఇసుకని జల్లెడతో తీసేస్తారు. చాలా వరకు కొంతమంది ఇప్పటికే అంతే చేస్తారు. పాతకాలం రెసిపీస్ అన్నీ కూడా, మరమరాలు, అటుకులు ఇసుకలో చేస్తారు. నేను వైజాగ్లో కొన్ని స్వీట్స్ చేశాను, రాజస్థాన్ వాళ్ళ స్వీట్స్. ఆ వీడియోస్లో కూడా ఉంది, ఇసుకలోనే వేయించాం. ఇదిగోండి చాలు. ఇప్పుడు ఇది తీసి పొట్టు తీసేసుకొని వద్దాం. మళ్ళీ స్టవ్ మనకి ఎప్పుడు అవసరం అంటే పోపు వేసుకోవడానికి, అప్పటిదాకా పక్కకు పెట్టేయచ్చు. ఇంకా స్టవ్తో పని లేదు, మిగతా అన్నీ పచ్చివే. ఈ పచ్చడి జస్ట్ బెటర్ రోట్లో నూరుకోవటం అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే మిక్సీలు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మిక్సీలో వేసుకుంటే ఫస్ట్ ఇట్లాగా పల్లీలు గ్రైండ్ చేసేయండి. మనం కింద కూర్చొని నూరుతున్నాం అనుకోండి, కింద బండి తింటానికి ఉండదు. ఇట్లాగా టేబుల్ మీద నూరుకుంటుండే కింద బండి కూడా తినేయచ్చు. చూసారు వేడి మీద ఎంత తొందరగా నలిగిపోతున్నాయో. దట్స్ ఆల్. చక్కగా ఇప్పుడు చింతపండు వేసేయండి ఇందులో. మనం తీసి పెట్టుకున్న చింతపండు. ఇది చింతపండు తొక్కు పచ్చడి. మొన్న మా ఇంట్లో ఇది చేసినప్పుడు ఫస్ట్ టైము ఇదేం పచ్చడి చెప్పండి చూద్దామంటే, పిల్లలు అందరూ ఉన్నప్పుడు చేశాను అనమాట. 2 కరెక్ట్గా చెప్పారు. మొత్తం 6 ఉన్నాం ఆ రోజు ఇంట్లో. 2 కరెక్ట్గా చెప్పారు. ముందు అన్నిటికంటే ఫస్ట్ చెప్పింది మా వారు. ఇదేం పచ్చడి అంటే కొంతమంది ఉండి, ఇందులో ఏమైనా కనిపించట్లేదా ఆంటీ, ఏమో ఉన్నాడు ఆ రోజు. ఇందులో ఏదో కనిపించట్లేదా ఆంటీ, బీరకాయ పచ్చడా అంటున్నాడు. బీరకాయ కూర కనిపిస్తుంది అనమాట. కాదు అన్నాను. మా వారు కరెక్ట్గా చెప్పారు. చింతపండు అయినో అన్నారు. చెప్పండి అన్నాను, రాసి పెట్టుకున్నారు. ఏంటి అంటే, నువ్వు చెప్పు, నేను కరెక్టా కాదా ఇట్లా తిప్పి చూపిస్తానన్నారు. చింతపండు అన్నాను, తిప్పి చూపించారు. చింతపండు అంత, ఆయన రాసింది కూడా అదే. సూపర్. మనం ముందు కనుక పల్లీలు దంచకపోతే పల్లీలు మెత్తగా కావండి, తెలిసిపోతుంది. కరకరా అంటుంటాయి, మధ్య మధ్యలో తగులుతుంటాయి.
చింతపండు వెంటనే అయిపోతుంది మనకి. ఇట్లా చింతపండు ఇట్లా కొంచెం తొక్కగానే ఉల్లిపాయ వేసేయండి ఇట్లాగా. ఇది రోల్ కొంచెం చిన్నదైంది, లేకపోతే మనకి ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది. బయట ఉన్న రోల్ ఏమో మీకు ఇక్కడ తెచ్చి చూపించేంత గొప్పగా లేదు అది. ఈ ఉల్లిపాయ దంచే క్రమంలోనే మిగతా అన్నీ ఇట్లా వెంటనే అయిపోతుందండి. మొత్తము నూరేది 5 minutes. కొత్తిమీర వేసేసాను అప్పుడే, ఎందుకంటే అది కూడా నలగాలి కదా. ఇదిగోండి వెల్లుల్లి ఒక 10 రెబ్బలు వేసేసుకోండి. ఉప్పు సరిపడా ఒక 1.5 teaspoon. కారం సరిపడా ఒక 3 teaspoons వేసాను నేనైతే. కొద్దిగా జీలకర్ర. సో ఫైనల్ స్టేజ్ అండి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, కావాలంటే కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా ఆవు నెయ్యి, మా ఇంట్లో ఎక్కువ శాతం ఆవు నెయ్యే వాడతాం. అన్నంలో నెయ్యి వేసుకునే పని ఉండదు. 1 teaspoon అది, 1 teaspoon ఇది. పేరిన నెయ్యి 1 teaspoon అంటే ఈక్వల్ టు లూజ్ నెయ్యి 2-3 teaspoons. ఈ పోపు 2 రకాలు. మనకి గింజలు తగలద్దు అంటే ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు. అక్కడక్కడ మినపప్పు శనగపప్పు తగిలితే బాగుంటుంది అనిపిస్తే అవి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే లెస్ వర్క్ మోర్ కంఫర్ట్ అని చెప్పి వేయట్లేను. అండ్ ఇంకొకటి శనగపప్పు అట్లాంటివి పోపులో వేస్తే ఈ సీజన్లో తొందరగా ఖరాబ్ అవుతుంది, అందుకని కూడా వేయట్లేను. దేనికైనా ఒక రీజన్ ఉండాలి కదా. నేను 2 రీజన్స్ చెప్పాను, మూడోది కూడా చెప్పానా. చాలా తక్కువ మందికి తెలిసే రీజన్ ఇది. ఏంటంటే చాలామందికి అన్నం తినేటప్పుడు కరకర అంటాం ఎంత ఇష్టమో, అన్నం తినేటప్పుడు కరకర అనటము ఆ పప్పులు పంటికి కిందకి పోవటం కొంతమందికి ఇష్టం ఉండదు చాలామందికి. అలా నా క్లోజ్ వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అందుకని కూడా నేను పోపులో చాలా వరకు గింజలు తగ్గించేసాను ఈ మధ్య. అయిపోయిందండి, నూనె కాగింది. ఇదిగోండి ఆవాలు జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ఊరికే ఉన్నాయి కదా అని వేసుకుంటున్నా, అవసరం లేదు ఇప్పుడు. నాకు వెల్లుల్లి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. కొత్తిమీర అందులో వేసి దంచేసాం, గుర్తుంది కదా మీకు. ఇదిగోండి ఇంగువ దిట్టంగా వేసుకోండి, ఒక 1/4 teaspoon. పసుపు ఒక 1/4 teaspoon. మన రోలెమ్మట పచ్చడి మనము కథ జోరుగుందిగా. శైలజ ఎవ్వారం ఉండాలండి, జోరుగా లేకపోతే లైఫ్లో మజానే ఉండదు. ఎక్కడికక్కడ ఇలా మనమే జోరు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందాక పచ్చడి జోరు అవ్వాలంటే ఏం చేసాం, చింతపండు నీళ్ళు వేసాం. అట్లనే లైఫ్లో ఆ స్టైల్ ఆ హుషారు మనము జోరు అవ్వాలంటే ఏం చేయాలి, మన అభిరుచుల్ని మన ఇష్టాలని కొంచెం వాడాలి. మనకి ఇష్టమైన పనులు మధ్య మధ్యలో చేస్తుంటే లైఫ్ బోర్ కొట్టినట్టు అబ్బా రోజు ఇదే పనినా అనిపించేటట్టు అట్లా ఉండదు. కలిపి తిని కట్టేసి తిని. రోల్ చూసారా, స్పాచులాతో తీస్తే మనము చేత్తో తీసినట్టు వచ్చింది. అండ్ అందులో అన్నం కలుపుతాం కొంచెం. ప్లీజ్ 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 ఏమనకండి ప్లీజ్. మా అమ్మ రోట్లోనే కలిపేది చిన్నప్పుడు, కలిపి అక్కడనే ముద్దలు పెట్టేది. ఇప్పుడేమో అన్నిటికీ రూల్స్ పెడుతున్నారు, ఇది ఇలా చేయొద్దు అది అలా చేయొద్దు అని రూల్స్ పెడుతున్నారు. కొన్నిటికి రూల్స్ వర్తించవండి, నేను ఒప్పుకోను. కొంచెం అంటే కొంచెం ఒక వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేశా. ఆహాహాహా అన్నం, ఇది కదా సంతోషం అంటే. బోల్డ్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంతోషాన్ని పొందటం గొప్ప కాదు, చిన్న రోట్లో అన్నం కలుపుకొని కూడా సంతోషాన్ని పొందొచ్చు. పిల్లలకి ఇది అలవాటు చేయండి. ఇట్లా రోట్లో నూరటము, కలపటము, ముద్దలు చేసి పెట్టేటము. మెల్లమెల్లగా మనము ఈ మాయా ప్రపంచంలో పడి, ఈ ఫాస్ట్ జనరేషన్లో పడి మనకి సంతోషాన్ని ఇచ్చినవి అన్నీ మర్చిపోతున్నాం. ఎవరు వస్తారో రండి 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 ముద్దలు తినడానికి, చేతులు వస్తాయి మనుషులు కనపడరు. ఇదిగోండి చెయ్యి నెంబర్ 1 ఇది ఎవరు, మీరు పేరు చెప్పండి. చెయ్యి నెంబర్ 2 ఇది ఎవరో చెప్పాలి, వీళ్ళు మీరు బాగా తెలుసు మీకు, ఇది ఎవరు పేరు చెప్పాలి. చెయ్యి నెంబర్ 3 ఇది ఎవరో చెప్పాలి మీరు. ఇప్పుడు వీళ్ళందరూ మనకి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఓన్లీ వాయిస్ వినిపిస్తుంది మీకు. సూపర్ అంటే సూపర్ ఉంది. అదిగోండి 3 సూపర్ ఉందనే అంటున్నారు, కానీ అసలుగా సూపర్ ఎలా ఉందో అంటే మీరు చెప్పాలి. దిల్ ఖుష్ చాలా చాలా బాగుందండి. ఎంతసేపు అండి, ఇంత చింతపండు నుండి ఇన్ని పల్లీలు ఉంటే అయిపోయింది. ఇంకా అన్ని మిగతా అన్ని ఇంట్లో ఉన్నాయి, ఉప్పు పసుపు కారం పోపు చేయండి. దీనిలో ఒక బ్యూటీ చెప్తాను నేను, నా దగ్గర ఉంది మీ దగ్గర లేకపోయేది. కొన్ని చింతపండులో తీపి ఉండదు, ఇది కొత్త చింతపండు కాబట్టి నాకు కొంచెం లైట్ తీపి వచ్చింది, దాంతో ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది.
మీది పాత చింతపండు నల్ల చింతపండు అయితే కనుక ఎర్ర చింతపండు బయట నుంచి తీసుకురండి, ఎర్రది. అది కూడా కాదంటే ఇంత అంటే ఇంత కనపడినంత బెల్లం ముక్క వేయండి. నేనైతే వేయాల్సిన అవసరం లేదు, తీయగుంది లైట్గా తెలియకుండా, మీరు కూడా అలా వేయండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఈ చెయ్యి ఆరకముందే, ఆ పచ్చడి ఎదురు చూడకముందే మళ్ళీ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటాను. బాయ్ బాయ్.